హాయ్ ఫ్రెండ్స్, 25/6/2025 ఈరోజు బుధవారం మధ్యాహ్నం కువైట్ సమయం 2:40. టెంపరేచరు వచ్చి 48 డిగ్రీలు. ఇదిగో ఇక్కడ రోడ్ల మీద నిలబడినారు చూడు కార్లు. ఈ కాలేజీ ఆర్దే కాలేజీ, లేడీస్ కాలేజీ. లోపలికి ఎంట్రీ లేదు, కార్లు అన్ని పార్కింగ్లు ఉన్నాయి కానీ కొన్ని వందల బండ్లు పెట్టేది అయినా కానీ పెట్టినారు. ఈరోజు వరుసగా చూడండి దుమ్ము లేసింది, పెద్దగా లేదు, మామూలుగా లైట్గా. వారం రోజుల నుంచి ఇదే దరిద్రం. పొద్దున్నే ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నానికి ఈ టైం అయిపోతుంది. చూడండి అక్కడ దూరంగా కూడా ఏమి మబ్బుగానే కనపడుతుంది. ఇక్కడ గోడ వారించిన చూడు బండ్లు. ఈ ఆర్ది కాలేజీ లేడీస్ది, ఇటు పక్కది కూడా లేడీస్ కాలేజే, ఇటు కూడా. కాకపోతే వీళ్ళు పొద్దున్న వచ్చినారు, పాపం 9 గంటలకు వచ్చినారు. ఇంకా ఇక్కడ ఏముండారు బండ్లు వెయిటింగ్లో. చూడండి వెయిటింగ్లోనే ఉన్నారు. ఇది షేక్ జాబీర్ ఫుట్బాల్ స్టేడియం, కువైట్లో కల్లా పెద్దది ఇది. ఈరోజు దుమ్ము ఉంటే లైట్గా చూడు ఎంత బాగా కనపడుతుందో. చూడండి ఇక్కడ చూడ దుమ్ము కనపడటం లేదు. అక్కడ ఊర్లు కూడా లైట్గా దుమ్ము ఉంది. ప్రతిరోజు బండ్లు కడగల్లా ఇదే పంచాయతీ అయిపోయింది మాకు. ఏం చేయాలి చూడండి, ఓ దూరంగా పల్లె ఊర్లే ఇళ్ళే కనపడటంలే. ఇదే రూట్లో పొద్దున్నే కువైట్ టైం 9:04, ఇదే 9:40, 9:50కి ఇదే రూట్లో ఈ బండ్లో వారించి ఉంటే పోలీసు వాళ్ళు 2 నిమిషాలకు ఒకసారి 2 బండ్లు తిరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎంతమంది దొరికినారో ఏమో తెలియదు కానీ పాపము వాళ్ళ పని అయిపోయినట్టే. దుమ్ము చూడండి, అక్కడ దూరంగా ఊరు ఇండ్లు కూడా సరిగ్గా కనపరాలేదు. ఇది మామూలు దుమ్మే లైట్గా, కాకపోతే రోజు వస్తుంది. పెద్ద తలనొప్పి అయిపోయింది ఇది. ఏమిడిదో అర్థం కాలేదు. ఇజ్రాయిల్ ఇరాన్ గొడవ జరిగిందంటే అక్కడి నుంచి ఇరాకు, అటు సైడ్ నుంచి వస్తుంది మట్టి. రోజు కడగలేక ఇబ్బంది అయిపోతుంది బండ్లు. ఏమో అర్థం కాల. చూడండి ఇక్కడ జాబీర్ స్టేడియము సరిగ్గా కనపరాలేదు చూడు. ఇక్కడ హోటల్ బండ్లన్నీ పార్కింగ్ చూడండి. అన్ని పార్కింగ్. ఇక్కడ వస్తాను కానీ దుమ్ము మాత్రం ఉంది లైట్గా. ఇది పని అయిపోయింది. రోజు పిల్లగాడిని పొద్దున్నే 9 వదలాలా, 3కి తెలుసుకోవాలా. హాయ్ ఫ్రెండ్స్, అన్నలారా, డ్రైవర్ అన్నలారా, బయట ఫుడ్ డెలివరీ చేసే బైక్ డ్రైవర్లు కానీ కారు డ్రైవర్లు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు తెలుసు గాలి ఇది వస్తే అందులో ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది అనవసరంగా అజనబీలు చూస్తే ఇది చేస్తున్నారు బండ్ల మీద. సరేనా, జాగ్రత్తగా ఉండండి అన్నలారా, తమ్ముళ్ళారా. మనం వచ్చింది ఏదో 4 రూపాయలు సంపాదించుకోవడానికి. అందులో ఈ మధ్య ఈ ప్రైవేట్ చిన్న బండ్ల మీద, అజనబీల్ బండ్ల మీద చాలా ఫైన్లు వేసేస్తున్నారు రోజు రోజుకి. దొరికితే చాలా మన అజనబీ డ్రైవర్లు, అది కంపెనీ బండి కావచ్చు, మన బండి కావచ్చు, గీక్ పారాయటమే ఇట్లా చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి అన్నలారా, తమ్ముళ్ళారా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందాం. జై హింద్, జై భారత్, వందే మాతరం.